రెండిందా మీరు మాట మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలిగింది. కంక్లూడ్ చేయండి. వీరశంకర్ అన్న పవన్ కళ్యాణ్ అంతా తెలుసు, అసలు మొత్తం పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నాడు అన్నట్టు, పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నట్టు మీరు విశ్లేషణ చేస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే నేను తప్పుగా అంటలా, ఎందుకు మాట అన్నా అంటే మీరు మాట్లాడేటప్పుడు అవతల సైలెంట్ గా ఉన్నారు కదా. వీరశేఖర్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ నాకు తెలియకుండా పొత్తు ధర్మాన్ని విస్మరించి 2 సీట్లు ప్రకటించాడు, నేను 2 ప్రకటిస్తున్నా అన్నాడు. నిన్న ఇంకోటి ప్రకటించాడు చంద్రబాబు నాయుడు గారు, నిన్న వాళ్ళకి అదే మొన్న గంగాధర నెల్లూరుకు సంబంధించి ఎవరిని ప్రకటించేశాడు ఆల్రెడీ. మరి ఇప్పుడు ఆయన కూడా రేపు ఇప్పుడు వచ్చి ఇంకోటి ప్రకటిస్తాడేమో. సో ఇటువంటి ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర సాగిలా పడుతుంటే పవన్ కళ్యాణ్ అన్ని తెలుసు, పవన్ కళ్యాణ్ మొత్తం ఇది నడిపిస్తున్నాడు. 4 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నాడు బాబు పవన్ కళ్యాణ్ ఏమని బీజేపీని దండం పెడతా, రూట్ మ్యాప్ ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టించాలి రూట్ మ్యాప్ ఇవ్వడానికి చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నాడు. బీజేపీలో పతి కనపడ్డాలందరితో లాబింగ్ చేస్తున్నాడు. ఏమని రూట్ మ్యాప్, రోడ్ మ్యాప్, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి రోడ్ మ్యాప్ అడుగుతుంటే 4 సంవత్సరాల నుంచి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వాల. ఇప్పుడు ఏదో 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇంకా తెగల. అప్పుడేం కంగారు పడుతుంది. తెగినా తెగపోయినా పంచాయతీ, ఆ పొత్తుల పంచాయతీ వాళ్ళు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీకి నష్టం, పెట్టుకోపోయినా వాళ్ళకే నష్టం. సో పెట్టుకోపోయినా 3 రాజకీయ పార్టీలు కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎట్లా వెళ్ళినా యువతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు పోటీ చేసి 175 గెలవడానికి ఆల్రెడీ దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసుకొని రణరంగంలోకి దిగింది. ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం, రమ్మంటున్నాం. రాష్ట్రం అంతా సిద్ధంగా ఉన్నాం, పోస్టర్లు పెట్టి వెల్కమ్ అంటున్నాం. ఎన్ని పార్టీలు కలిసి వస్తాయో రమ్మని ఆహ్వానిస్తున్నాం సార్. ఇంకా మళ్ళీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద సర్వేలో ఓ సర్వే మాకు బాగా వచ్చు, ఓ సర్వే ఇవ్వకపోవచ్చు, దాన్ని ఎవరు నమ్మాడు? ఇప్పుడు మేము సర్వే బాగా వచ్చిందని మేము పని చేసుకుంటాం పోకుండా. మాకు జాతీయ సంస్థల్లో ఏదో ఒక సంస్థ తప్ప అన్ని సంస్థలు జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ షిప్ చేసిందని ఇచ్చింది. ఇవాళ ఒక సంస్థ మాత్రం ఇచ్చింది, స్టడీ చేయాలి. దాన్ని మనం బేస్ లో తీసుకుని మాట్లాడితే ఎట్లా? సో అది కాదు కదా, ప్రజలు తీర్పు. ఈ ప్రతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకుందా లేదా, తగ్గిందా పెంచుకుందా, ఓటింగ్ శాతం పెరిగిందా తగ్గిందా, అంత ముందుండే స్థానాల కంటే పెరిగినాయా తగ్గినాయా? ఎందుకంటే వాళ్ళు కూడా అదే బేస్ లో తీసుకుని వెళ్తున్నారు. జనసేన ఏమంటుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బలం పెరిగింది అంటుంది. ఏది అక్కడ ఒక చోట పోటీ చేసి అక్కడ ఒక చోట పోటీ చేసిన వాళ్ళకి బలం పెరిగితే ఏదో 17, 14 చెబుతారు వాళ్ళు. స్టేట్ అంతా పోటీ చేసి మొత్తం 60, 70, 80% స్థానాలను కైవసం చేసుకున్న వాళ్ళకి బలం ఇంకా పెరిగినట్ట తగ్గినట్ట? సో మేము క్లియర్ గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. మాకు ఓటింగ్ శాతం ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా వాళ్ళు 40 లోపే అవుతారు. మేము దాదాపుగా 56 to 60% మేము రీచ్ అవుతాం. దీంట్లో నో డౌట్. దాంట్లో మేము అందుకనే వాళ్ళ రాజకీయ పార్టీలు కలిసే రమ్మంటున్నాం. మాకు ఎంతమంది కలిసి వచ్చినా ఇబ్బంది లేదు. వీలైతే కమ్యూనిస్టులు కూడా చంద్రబాబు నాయుడు కోసం దేబ్రీ అని అడుక్కుంటున్నారు సార్. వాళ్ళకు కూడా ఎక్కడో చోట కనీసం నాయకులను జాయిన్ చేసుకుని 1-2 సీట్లు అనే ఇవ్వమంటారు. ఎందుకంటే వాళ్ళ బాధ వర్ణతాతీతంగా ఉంది. వాళ్ళని కమ్యూనిస్ట్ పార్టీగా పొత్తు పెట్టుకోపోయినా నారాయణ గారిని లేదంటే ఆయన రామకృష్ణ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ